ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా బామలు సత్యభామల్లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా గిఫ్ట్లు వస్తాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, గుడ్డు పెట్టలేని కోడి. ఫస్ట్ ఎత్తింది. మీ పేరేంటండి? రజని. రజని గారు చెప్పండి, ఇప్పుడు గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? పకోడీ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్ రజని గారు, ఫస్ట్ గిఫ్ట్ మీరే ఈ రోజు. హ్యాపీగా హుషారుగా వెళ్ళిపోండి. సరే, ఇదే హుషారుతో ఇంకో క్వశ్చన్ అడగాల. చెట్టుకు పూయని రోజాలు. మరి రా, మీ పేరేంటండి? సుప్రియ. చెప్పండి. స్వీట్ తినే రోజాలు. ఎక్కడ దొరుకుతాయి అవి? కడపలో దొరుకుతాయి. అది ఆన్సర్ కాదు, వెళ్ళేటప్పుడు తిందాం మనం అందరం స్వీట్ రోజాలు. నెక్స్ట్ చేయొద్దా? మీ పేరేంటండి? సుమలత. సుమలత గారు చెప్పండి, చెట్టుకి పుయ్యని రోజాలు. శిరోజాలు. రైట్ ఆన్సర్. శిరోజాలు నెత్తికి పోస్తాయి, చెట్టుకు పోయావు కాబట్టి కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్ సుమలత గారు, పెద్ద గిఫ్ట్. ఓకే, కడపలో చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు అర్థమైంది. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్. హల్మితి హబీబ్ ఆడబోయే బామలు వచ్చేసేయండి. ఓకే, ఈ రోజు మన థీమ్ కుకింగ్ థీమ్. జెంట్స్ కి కుకింగ్ బాగా వచ్చు, ఆడవాళ్ళకి కుకింగ్ అంతగా రాదు అని అనుకుంటున్నారా? చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇక ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. ఏం పేరు? భవ్య. వంటలో నీకు వచ్చిన వంటకాలు ఏంటి? ధనాధన్ ఒక 5 చెప్పు. ఉప్మా, రైస్, టమాటా కర్రీ మర్చిపోయావు. టమాటా కర్రీ. టమాటా కర్రీలో ఏమేమి వేస్తారు చెప్పు. టమోటాస్. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఏ టమాటా కర్రీలో మధ్య టమాటాలు వేస్తున్నారా? రెడీ, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తీసుకురానా, పోదాం ఎటైనా. మళ్ళీ ఒకసారి. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తీసుకురానా, పోదాం ఎటైనా. కలిపి చెప్పు ఇప్పుడు. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తీసుకురానా, పోదాం ఎటైనా. చికెన్ బనానా ఎందుకు హైరానా? డాన్స్ తో. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తానా, వెళ్దాం ఎటైనా. సూపర్, ఫాస్ట్ గా చెప్పు. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తానా, వెళ్దాం ఎటైనా. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తానా, వెళ్దాం ఎటైనా. బాగుంది, మళ్ళీ. చికెన్ డాన్స్ ఎక్కువ వేయట్లేదు. చికెన్ బనానా ఎందుకు హైరానా? చిల్లర డబ్బులు తానా, వెళ్దాం ఎటైనా. సూపర్. ఏం పేరు? హనిక. సో ఈ రోజు కుకింగ్ స్పెషల్ సందర్భంగా చెప్పే ఒక వంటకం. నాకు ఆల్మోస్ట్ అన్ని వచ్చానా. సో మైసూర్ బజ్జీ చేయడానికి ముందుగా మనం ఫ్లైట్ ఎక్కి మైసూర్ వెళ్ళాలా? అవసరం లేదు, ఫోటో పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరి ఫోటో? మైసూర్ ఫోటో. కడపకు వచ్చి మీరు మైసూర్ బజ్జీ అడగడం కరెక్ట్ కాదండి. కడప బజ్జీనే అడగాలి. రెడీ. అల్లం పచ్చిమిర్చి దాంతో మిరపకాయ బజ్జీ. అల్లం పచ్చి దాంతో బజ్జీ. అల్లం పచ్చిమిర్చి దాంతో మిరపకాయ బజ్జీ. అతిగా తినకరా బుజ్జి. తేడా వస్తుంది బజ్జీ. మొత్తం చెప్పాలి ఇప్పుడు. అల్లం పచ్చిమిర్చి దాంతో మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే అవుతుందిరా బుజ్జి. ఏమవుతుంది? అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. అతిగా తిన్నావంటే అవుతుంది తేడా బుజ్జి. అల్లం పచ్చిమిర్చి దాంతో మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నామంటే తేడా వస్తుందిరా బుజ్జి. చెప్పు. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది పచ్చి బజ్జీ. ఇక్కడ ఉండు, నీ హెయిర్ స్టైల్ నేను అద్భుతంగా తీర్చిదిద్దుతా, అప్పుడు చెప్దు కానీ. కళ్ళు మూసుకో.
వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్. అల్లం పచ్చిమిర్చి దాంతో మిరపకాయ బజ్జీ. అల్లం పచ్చిమిర్చి దాంతో దాంతో మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే అవుతుందిరా తేడా బుజ్జి. బుజ్జిగానే తేడా చేస్తావా? అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. అతిగా తిన్నావంటే అవుతుందిరా. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు ఇచ్చి నిన్ను ఏదైనా వండమంటే ఏం వండుతావు చెప్పు? గార్లిక్ బ్రెడ్ చేసేస్తాను. ఈ బ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఓకే గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? హైమా. హైమా. బావగారి పేరేంటి? చంద్రశేఖర్ రెడ్డి. ఎప్పుడైనా పాప ఆయన అలసిపోయి ఇంటికి వస్తే ఏం వంట వండుతారు? మంచిగా ఫస్ట్ బటర్ మిల్క్ ఇస్తానండి. కడపొచ్చి నుంచి దగ్గర నుంచి మొదలైందండి. బాత్రూమ్ ఎక్కడుందో వెతుక్కోలేక చచ్చిపోతున్న పొద్దున్న నుంచి బటర్ మిల్క్ తాగు 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 తాగు. ఓన్లీ ఇన్పుట్టే కానీ అవుట్పుట్ లేదు ఇక్కడ. అల్లం పచ్చిమిర్చి దాంతో మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. ఫాస్ట్. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే అవుతుంది తేడా అవుతుందిరా బుజ్జి. ఇది చెప్పేసి అనాలి. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. మళ్ళీ మళ్ళీ ఫాస్ట్ 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 ఆగొద్దు. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. అల్లం పచ్చిమిర్చి దాంతో అవుతుంది మిరపకాయ బజ్జీ. అతిగా తిన్నావంటే తేడా అవుతుందిరా బుజ్జి. సూపర్. రెడీ. మీ పేరేంటి? గ్రీష్మ శోభిత. కుకింగ్ స్పెషల్ లో యంగ్ ఉమెన్స్ అందరూ రకరకాల వంటకాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం మైసీ బజ్జీ నేర్చుకున్నాం. ఇప్పుడు శోభిత ఏం చెప్పుద్దో చూద్దాం. నేను ఎగ్ కర్రీ చెప్తానండి. ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీలో ఎగ్గులేస్తామా? పక్కా పక్కా. అంటే ఎగ్గులో ఎన్ని ఐటమ్స్ చేయగలుగుతావు నువ్వు? ఎగ్గులో నాకు చాలా ఇష్టమైన ఐటమ్ ఒకటి ఎగ్ కర్రీ, మసాలా ఎగ్. నాకు తెలిసింది, అర్థమైంది. మసాలా ఎగ్ వండాలంటే ముందు మనం కోడికి మసాలా తినిపించాలి. ఆ తర్వాత అది పెట్టిన ఎగ్ తేవాలి. కరెక్ట్ కదా? లేదండి, ఎగ్ కోసి దాంట్లో మసాలా వేస్తే చాలు. ఎందుకబ్బా అంత టఫ్? కోడికి మసాలా తినిపించావు అనుకో అక్క, అది నెక్స్ట్ కోడి ఎగ్ పెడద్దు కదా, దాన్ని డైరెక్ట్ వండితే మసాలా ఎగ్ అవుద్ది కదా. ఇది ఇంకా ఈజీ అండి. ఇంకోటి ఏంటి? ఇంకో ఎగ్. ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ చెప్పు రెసిపీ. ముందుగా చేయవలసిన పని ఎగ్ తీసుకొని రావడం షాప్ నుండి. షాప్ నుండి ఎందుకు? కోడి దగ్గరికి డైరెక్ట్ వెళ్తే సరిపోదా? నీకు ఒక టాస్క్. అక్కడ కోడి ఉంది, అది గుడ్డు పెడుతుంది, నువ్వు బుట్టతో పట్టుకోవాలి దాన్ని. ఓకే ఓకే, రెడీ రెడీ రెడీ. వెళ్ళిపోతుంది. ఇక్కడ 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 తిరుగుతుంది. ఇక్కడ తిరుగుతుందా? దాన్ని రిక్వెస్ట్ చేయి, గుడ్డు పెట్టని. గుడ్డు పెట్టుకోడి. పెట్టు. ఏంటి ఒక్కసారి గుడ్డు పెట్టండి. పెట్టేసిందండి. ఎంత ఫాస్ట్ గా ఎలా పెట్టద్ది? నేను గ్రీష్మ కదండి, వేడి తట్టుకోలేక. సరే ఇప్పుడు